అక్రమాస్తుల కేసులో జగన్కి బిగ్ షాక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులపై దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. సిబిఐ న్యాయస్థానానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు లాయర్లకు సూచించింది. అనంతరం ఈ పిటిషన్పై విచారణను జూలై 23కి వాయిదా వేసిన ధర్మాసనం జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని సిబిఐ కోర్టును ఆదేశించింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసుపై రఘురామ కృష్ణంరాజు రాజీ లేని పోరాటం చేస్తున్న నేపథ్యంలో జగన్కి వ్యతిరేకంగా జగన్ ఓటమి పాలైన తర్వాత మొదటిసారి జగన్కు వ్యతిరేకంగా కోర్టు నుంచి సమన్లు రావడం జరిగింది. సిబిఐ కూడా జగన్ను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారము సిబిఐ కోర్టుకు వెళ్ళి హాజరవ్వాల్సి రాగా దాని నుంచి ఎగ్జంప్షన్ మినహాయింపు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా నేడు జగన్మోహన్ రెడ్డికి ఆ మినహాయింపును తొలగించినట్టు తెలుస్తుంది. కాగా సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి హరిరామ జోగయ్య, తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తును స్పీడప్ చేయాలని హైకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలను పూర్తిగా సమర్పించాలని తెలిపింది. ఇంకెన్ని సంవత్సరాలు ఈ కేసుకు సంబంధించి సమయం తీసుకుంటారు అని హెచ్చరిక జారీ చేసింది సిబిఐకి. 2011లో మొదలైన కేసు 2024 13 ఏళ్లుగా నడుస్తూ ఉంటే దీనిపై సిబిఐ ఓ కొలిక్కి ఎందుకు రాలేకపోతుంది? సిబిఐ పనితీరును తప్పుపట్టింది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం.